గేమ్ చేంజర్ ఉదంతం కొత్త మలుపు తిరిగింది. ఇందులో కీలకమైనటువంటిది సైబర్ క్రైమ్ పోలీసులు కంప్లైంట్ ఇవ్వడం అన్నటువంటిది. సినిమాని లీక్ చేస్తామంటూ కొంతమంది బెదిరించారంట. వాళ్ళ మీదనే చిత్ర బృందం సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసింది. సినిమా విడుదలకు ముందు నిర్మాతలతో పాటు టీంలోకి కొందరు కీలక వ్యక్తులకు వాట్సాప్ సోషల్ మీడియా వేదికగా డబ్బు ఇవ్వాలంటే బెదిరింపులు వచ్చినాయి. అడిగిన మొత్తాన్ని ఇవ్వకపోతే మూవీని ఏది బ్లాక్ చేస్తామంటూ ఈ మూవీని బయటకు లీక్ చేస్తామంటూ కొందరు బ్లాక్మెయిల్ చేశారు. మూవీ రిలీజ్కి 2 రోజుల ముందు కీలక సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ కూడా చేశారు. మరోవైపు సినిమా రిలీజ్ అయిన రోజే ఆన్లైన్కి లీక్ చేశారు. ఆధారాలు సేకరించిన చిత్రబృందం 45 మందితో కూడిన ముఠా మీద తాజా కంప్లైంట్ చేసింది. ముఠా వెనక ఉన్నదెవరు అనే కోణంలో ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పేసి పోలీసులు అడుగుతున్నారు. సినిమా విడుదలకు ముందు నిర్మాతలతో పాటు టీంలో ఉన్నటువంటి అనేక మందికి ఇట్లాంటి బెదిరింపు కాల్స్ వచ్చినాయి అన్నటువంటి చెప్పుకొచ్చారు. ఇదే కాకుండా సోషల్ మీడియా వేదికగా సినిమా మీద నెగిటివిటీ సృష్టిస్తున్న ఖాతాల మీద కూడా గేమ్ చేంజర్ టీం కంప్లైంట్ ఇచ్చింది. తాజాగా ఈ నెల 10న బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చినటువంటి సినిమాలో స్పెషల్ ఏంటంటే ఇది కావాలని డ్రామా ఆడుతున్నారు, కామెంట్ చేస్తే కూడా నెగిటివేనా, అంతకుముందు వీళ్ళు ఎంతమంది మీద నెగిటివ్ చేయలేదంటూ ఇంకో పక్కన నిలదీస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది.